మిడిల్ ఈస్ట్ పరిణామాలు తెలంగాణ వాసుల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సూచనలు పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అత్యవసరమైతే కేంద్రంతో సమన్వయం చేసుకుని తెలంగాణ వాసులను తీసుకొస్తామన్నారు రేవంత్. ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు, కాన్సులేట్ అధికారులను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ ప్రజల భద్రతే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. అవసరమైతే తప్ప నివాస ప్రాంతాల నుంచి బయటకు రావద్దన్నారు. మిడిల్ ఈస్ట్ పరిణామాలు తెలంగాణ వాసుల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇరాన్ సహా గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయ సూచనలు పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అత్యవసరమైతే కేంద్రంతో సమన్వయం చేసుకుని తెలంగాణ వాసులను తీసుకొస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు, కాన్సులేట్ అధికారులను సంప్రదించాలని సూచించారు. తెలంగాణ ప్రజల భద్రతే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అత్యవసరమైతే తప్ప నివాస ప్రాంతాల నుంచి బయటకు రావద్దని సూచించారు.